ఇంకొకసారి బీజేపీలను వాడు వీడని వాడితే బిడ్డని కాన్వాయి రోడ్ల మీద ఎదుర్కొంటూ చేస్తాం బిడ్డ. నువ్వు తమాషాలు చేస్తున్నావు బాగా. నీ అయ్యని చూసి నీ బతికేంది, మీ అయ్య బతికేంది, మీ బతికేంది. ఎస్, రాధాకృష్ణ అనేది వాస్తవం. తెలంగాణ ఉద్యమం కంటే ముందు మీ ఆస్తిపాస్తులేంది, నీ కుటుంబ ఆస్తిపాస్తులేంది. 3 తల షర్ట్ వేసుకున్నావు నువ్వు. నీ కుటుంబం అంతా 3 తల షర్టు కింద రబ్బర్ చెప్పులు వేసుకుంటారు మీరు. ఫోటో చూపడతా. ఇవాళ మీ 1000 కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? 1000 కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు? నువ్వు కేసీఆర్ కుటుంబం ఎన్ని లాంటి దెబ్బలు తిన్నది తెలంగాణ ఉద్యమంలో? ఎన్ని కేసులున్నా మీ మీద? ఎన్నిసార్లు జైలుకు పోయారు మీరు, మీ కుటుంబం? తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైంది. కేసీఆర్ కుటుంబము 1000 కోట్లు సంపాదించారు ఇవాళ. దుబాయ్ లో, మస్కట్ లో, అమెరికాలో మొత్తం పొట్టు వ్యాపారాలు చేస్తున్నారు. ఎక్కడ చేస్తే మీకు పైసలు చెప్పండి? వ్యాపారాలు చేసిరా? ఇలా ఉద్యమ సమయంలో ఈ కేసీఆర్ అనే వ్యక్తి ప్రచారార్థం లోన్ తీసుకుంటే, లోన్ కట్టకుంటే ఈయన మెడల్ బట్టి కింద దించి ప్రచారార్థం కూడా కూర్చుకపోయారు. ఈయన లోన్ తీసుకొని వెహికల్ కొనుక్కుంటే ఫైనాన్స్ పైసలు కట్టకుంటే ఫైనాన్స్ కూడా వచ్చి ఈయన మెడల్ బట్టి దించి ఆయన కారు కూడా గుంజుకపోయారు. ఫైనాన్స్ పైసలు కట్టలేని స్థితిలో ఉన్న కేసీఆర్ కుటుంబం ఇలా ఇన్ని 1000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి? నా కొడుకన్నా